హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి అడవిలోకి ఎక్కడికెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇది అడవి కాదండి. మేమున్న ప్లేస్ అనమాట. సో, ఇక్కడ ఫైన్ ఫ్రూట్ ఉంటది కదా! దాని ట్రీసే ఉంటాయి మొత్తం. ఇదంతా ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఎంత బాగుంటదంటే చాలా బాగుంటది. అండ్ మనమైతే ఇప్పుడు మిసెస్ రాధా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇల్లు అందరికన్నా పైన ఉంటదనమాట. సో, ఫైనల్లీ అయితే మేము వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ తీజ్ ఉంది కదా ఫెస్టివల్. సో, దానికి మేము కోన్ పెట్టుకుంటున్నాము. సో, అందరం కలిసి ఒకే దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. సో, ఎంత బ్యూటిఫుల్గా గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే మొత్తం అరేంజ్ చేశారు. చూడండి ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గోడ మీద కూడా పెయింటింగ్ వేశారు. బుద్ధుడు అండ్ ట్రీస్ చూడండి ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా టైర్స్ యూస్ చేసి దాంట్లో ప్లాంట్స్ పెట్టారు. టైర్ని యూస్ చేసి జీబ్రా లాగా అరేంజ్ చేశారు. అండ్ ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బయట అయితే ఉయ్యాలు కూడా పెట్టించారు. సో, అందరం ఒకసారి ఊగేద్దాం అంటే ఫెస్టివల్ రోజు ఉయ్యాల్లో ఊగడం కూడా ఒక స్పెషల్ అనమాట. సో, అందుకని కనిపించగానే అందరం 1 బై 1 చేసేసామన్నమాట. తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళాం. ఇల్లు చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో. అండ్ స్టెప్స్ మీద కూడా మంచి మంచి కొటేషన్స్ అనేది అయితే రాశారనమాట. చూడండి ఎంత బాగుందో. ఆ కొటేషన్స్ చదివి నాకైతే కామెంట్ చేసేయండి కింద. మీకు ఏ టైటిల్ అయితే మీకు నచ్చిందో. సో, ఫైనల్లీ అయితే మేము పైకి వెళ్ళి కూర్చున్నాము. అండ్ కోన్లు అయితే రెడీగా ఉన్నాయి. ఆ 12 కోన్స్ అండి ఆ ప్యాక్ మొత్తం. అది మన ఆంధ్రాలో అయితే ఎంతో నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే ఎంతో నేను చెప్పాలంటే మాత్రం మీరు అడిగితేనే కదా నేను చెప్పాలి. సో, అడగండి అప్పుడు నేను చెప్తాను. అండ్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈవిడైతే కోన్ పెట్టడానికి వచ్చారనమాట. సో, ఇక్కడ ఉన్న పర్సనే తనకి కోన్ పెట్టడం అనేది చాలా బాగా వచ్చు. సో, చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెట్టిందో. అండ్ 1 బై 1 పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి తినైతే అందరికన్నా కొత్తగా అంటే న్యూలీ మ్యారీడ్. సో, అందుకనే తన నుంచి స్టార్ట్ చేసాం. అండ్ మా కోసం అయితే స్నాక్స్ తెప్పించారు. సమోసా, మోమోస్. అండ్ నేనైతే బ్లాక్ కాఫీ తాగుతున్నాను. అందరూ పాలతో చేసిన కాఫీ తాగుతుంటే ఫైనల్లీ అయితే 1 హ్యాండ్కి అయిపోయింది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. అండ్ ఇంకో హ్యాండ్కి కూడా పెడుతుందనమాట. ఇలా 4 సైడ్స్ 2 హ్యాండ్స్కి పెట్టినందుకు 300 ఛార్జ్ చేస్తారు. అండ్ బయట అయితే మన దగ్గర అయితే ఎంత ఛార్జ్ చేస్తున్నారో చెప్పండి నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ తినైతే అయిపోయింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే తను ఇలా ఫ్రెండ్స్తో ఈ ఆర్మీ 4Gలో అయితే ఫస్ట్ టైం చేసుకుంటుందన్నమాట తీజ్ ఫెస్టివల్. సో, అందుకు ఈమె మా మెయిన్ లేడీ అనమాట మిసెస్ రాధా. సో, తను కూడా హ్యాండ్కి పెట్టించుకుంది. తనకు అంత ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఒక హ్యాండ్కి అయితే పెట్టించుకుంది. ఎలాగో పిలిపించుకున్నామని చెప్పి. చూసారా కొత్త పెళ్లి కూతురు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో, ఫైనల్లీ తినైతే ఒక చేతికి పెట్టించుకుని ఇంకొక చేతికి అయితే ఓకే వీడియో తీస్తున్నారు కదా అని చెప్పి ఇంకో హ్యాండ్కి కూడా పెట్టించుకుందామని చెప్పి అలా పెట్టించుకున్నారు. అండ్ ఇంకొక మా పక్కన ఇంటి వాళ్ళైతే మాత్రం తనకి వన్ ఆఫ్ మై ఫ్రెండే పెడుతుందన్నమాట. దీక్షిక మిసెస్ మదన్ గారికి పెడుతుంది. సో, మామూలుగా తనకు వచ్చింది పెడుతుంది. నాకు కూడా ఆవిడే పెట్టింది. నాది కూడా మీకు చూపిస్తాను. నేను కూడా 1 హ్యాండ్కే పెట్టించుకున్నాను. ఇంకో హ్యాండ్కి పెట్టించుకోలేదు. ఎందుకంటే వీడియో తీయాలి కదా. చూసారా నేను ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాను మీకోసం. ఇంత సాక్రిఫైస్ చేసినందుకు కూడా మీరు నాకు కామెంట్స్ పెట్టడం లేదు, లైక్ చేయడం లేదు. ముందుగా అసలు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. ఎంత బాధగా అనిపిస్తుంది మీకోసం ఇన్ని సాక్రిఫైజులు చేస్తుంటే. సబ్స్క్రైబ్ అయిపోండి ప్లీజ్. సో, ఫైనల్లీ అయితే ఇలా అయిపోయింది. కోన్ చూసారు కదా చాలా బాగా బ్యూటిఫుల్గా పెడుతుంది. ఒకరికి మించి ఇంకొకరికి తనకు ఆల్రెడీ ఐడియా ఉంది. తనకు వచ్చు కాబట్టి మామూలుగా మన గూగుల్లో ఏది కొట్టినా వస్తుంది కదా. సో, ఆ డిజైన్స్ చూసి. అండ్ తినైతే మిసెస్ రాధా వాళ్ళ చిన్నబాబు జో అనమాట. చాలా క్యూటెస్ట్ అండ్ చాలా నోటియస్. చాలా చాలా ఇష్టం నాకు. సో, నా చున్నీతో ఆడుకుంటుంటే ఈ వీడియో అయితే క్యాచప్ చేశాను. అండ్ ముందైతే ఇంకా స్మైల్ ఇంకా మోర్ స్మైల్తో చాలా బాగా ఉంది. కానీ నేను వీడియో తీసేటప్పటికి తగ్గించేశాడు అనమాట. ఫైనల్లీ మా కోన్ డిజైన్స్. దీంట్లో నా హ్యాండ్ ఎక్కడుందో చెప్పండి. నా సింగిల్ హ్యాండ్ ఎక్కడుందో చెప్పండి. అండ్ ఫైనల్లీ అయితే నా ఫ్రెండ్స్తో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.